వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్యం పాలసీపై లెక్కకు మిక్కిలిగా విషం కక్కడం జరిగింది. మరి ఇక చివరి 2 సంవత్సరాలు అంటే ఎన్నికల ముందు చివరి 2 సంవత్సరాలు అయితే మాత్రం వారిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ నాయుడు గారు వాళ్ళ బూటకపు ఆరోపణలతో విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. మా ప్రభుత్వం మీద విషం చిమ్మినటువంటి ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ నాయుడు గారు విష ప్రచారానికి మీ సాక్షి పేపర్కి 5 సంవత్సరాలకి ప్రభుత్వం ఖజానా నుంచి ఎంత తీసుకున్నారో పేర్నాని గారు అది బయట పెట్టాలి. గత ప్రభుత్వంలో అమ్మిన మద్యంతో ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారు, ఎంతమంది ప్రాణాలు పోయినాయి, మీకు ఎంత జే ట్యాక్సీ వచ్చింది, నువ్వు దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మిథున్ రెడ్డి, వాసుదేవరెడ్డి కోట్ల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? 100 కోట్లు ఈ రాష్ట్ర ఖజానా నుంచి దోపిడీ చేసి మళ్ళీ మేము మద్యం మీద బతుకుతున్నాం, మద్యం ఏరులై పారుతుంది అంటున్నావు. మేము ప్రైవేట్ పాలసీ తెచ్చి చాలామందికి ఉపాధి కల్పించాం. మీరు గవర్నమెంట్లోనే ఉండి కల్తీ మద్యం అమ్మి 100 కోట్లు దోపిడీ చేశారు. అందుకే కోర్టుల చుట్టూ మీ లీడర్స్ మొత్తం తిరుగుతూనే ఉన్నారు. ఈనాడు, జ్యోతి, టీవీ5, ఈనాడు, జ్యోతి, టీవీ5 ఈ పేపర్లు కానీ టీవీలు కానీ జగన్ బెంగళూరు వెళ్ళాడు అంటారు. కానీ మీరే అంటారు 11 సీట్లు అని. 11 సీట్లలో ప్రతిపక్ష హోదా లేదని మీరే చెప్తున్నారు, ప్రజలు ఇవ్వలేదని. ఆయన బెంగళూరు వెళ్తే మాత్రం మీకు మాత్రం పెద్ద పెద్ద తాటిగా అక్షంతాలతో రాస్తారు. అధికారం ఇచ్చారు ప్రజలు, 164 సీట్లు ఇచ్చారు. ఒకడు ముఖ్యమంత్రి, ఒకడు ఉప ముఖ్యమంత్రి, ఒకడేమో డిఫాక్టో సీఎం. ఈ ముగ్గురు అసలు మామూలు కనపడరు. శుక్రవారం ఒకడు వెళ్ళిపోతాడు, శనివారం ఒకడు వెళ్ళిపోతాడు. నువ్వు బియ్యం దొంగతనం చేసి నీ భార్య అనేది కూడా అందులో ముద్దాయి అయితే కోర్టుకి వెళ్ళి మళ్ళీ బెయిల్ తెచ్చుకున్నావు. మళ్ళీ ఈ ప్రభుత్వం మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు గారి మీద అటు వెళ్ళిపోతున్నారు, ఇటు వెళ్ళిపోతున్నారా? మీ లీడర్ ఎక్కడా? అసెంబ్లీకి రాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలీదు. మళ్ళీ వస్తాడు, నాకు ప్రతిపక్ష హోదా కావాలంటాడు. నీకు ఏదైనా చేతనైతే మీ పెద్దలను అడిగి నీ సాక్షి పేపర్ని, సాక్షి ఛానల్ని తీసుకొని నువ్వు డిబేట్కి వస్తావరా? గత ప్రభుత్వంలో 10 నెలల పాలన, ఈ ప్రభుత్వంలో 10 నెలల పాలన, లేకపోతే మాట్లాడబాక. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నీ ప్రభుత్వానికి పట్టిన గతే నీకు పట్టుద్ది. మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు.